అంటే ఇక్కడ ఏమో చూస్తే అన్ని కులాలు సమ్మేళనం ఎక్కువ ఉంటుంది. అంటే బేసిక్గా అందరు ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అంటే ఏ నిశ్చయంతో మీరు గెలుస్తారనుకున్నారా, లేదా పోరాడదాం, గెలిచి ఓడితే పోతే ఏముందిలే, గెలిచినా మంచిదే కదా అన్న ఉద్దేశంతో మొండిగా వెళ్ళారు, ఎట్లా వెళ్ళారు? బీసీ ఓటింగ్, ఓసీ ఓటింగ్ అటు ఇవి ఉంటాయి. బీసీ ఓటింగ్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ మనకి, దాంట్లో ఒక ఓటు కూడా బీరుపోదు అసలు అసలు పోదు. ఆ ధైర్యంతోనే ముందుకెళ్ళాం. అదే ఆల్సిన ధైర్యమే. సెగ్మెంట్ ఏ విలేజెస్ అండి? సెగ్మెంట్స్ మీ సెగ్మెంట్ ఒకటే పెద్ద 3,300 దాంతో వెళ్ళారా? బీసీ ఎక్కువ సపోర్ట్. బీసీ అలా టీడీపీకి కంచుకోట ఇక్కడ. వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ చేసింది వాళ్ళే మనకి, బయటకు నువ్వు పోటీ చేయాల్సిందని. నేను వాళ్ళనే మనిషి నుంచోమన్నా, నేను చేస్తాను వాళ్ళు నువ్వు చేయాల్సిందని వాళ్ళు బయట పెట్టారు గారు. తర్వాత ఓసీ వచ్చింది, తర్వాత అన్ని కులాల వాళ్ళు వచ్చి వాళ్ళు ఏకగ్రీయంగా మేము సపోర్ట్ చేస్తామని నీకు అన్నారు. దాని ప్రకారం అట్ట అన్న మాట ప్రకారమే వాళ్ళు నాకు అండగా ఉండి అన్నిట్లో తోడుగా ఉండి. ఎంత వచ్చింది మెజార్టీ? 720 ఓట్లు మెజార్టీ. 720 ఓట్లు అంటే పోలింగ్ తగ్గింది. 1000 ఓట్లు రావాలి, పంచాయతీకి 1000 ఓట్లు మెజార్టీ వచ్చింది మాకు. 12 ఓట్లు గెలిచాం టీడీపీకి. అదే 1000 ఓట్లు రావడానికి 1000 ఓట్లు రావాల్సిన మెజార్టీ ఏం తగ్గిందంటే మాకు 2500 పోలైనవి. ఎలక్షన్ లేట్ అవ్వడం వల్ల, ఈ జనం గ్యాప్ చేసుకోకపోవడం వల్ల సర్పంచ్ ఎలక్షన్ 2900 పోలైనవి.